ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన. పలువురు ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరు. ఈ నెల 25 నుంచి జూన్ 5 వరకు 10వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపిన ఎంఈఓ రాములు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ విఘ్నేశ్వర ఆలయంలో ప్రతి బుధవారం అన్నదానం నిర్వహణకు శ్రీకారం. దాతల సహకారం కోరిన టీడీపీ నాయకులు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని అక్కిశెట్టి సత్యం స్థలంలో సింగులూరు వెంకట్రామయ్యచే 103 ఏళ్ల క్రితం నిర్మించబడిన శ్రీ కోదండ రామాలయం గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరటంతో గ్రామస్తుల సహకారంతో మారిశెట్టి నాగ వెంకట రవీంద్రబాబు ఆధ్వర్యంలో రామాలయాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా బుధవారం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అక్కిశెట్టి విజయ్ ప్రసాద్, రామదుర్గ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అర్చకులు పెడసనగంటి అప్పారావు శర్మ మాట్లాడుతూ, లక్ష్మీపురం గ్రామంలో సుమారు 103 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుందన్నారు. గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలన్న సత్సంకల్పంతో ఆలయాన్ని పునర్నిర్మించాలని మారిశెట్టి నాగవెంకట రవీంద్రబాబు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిపినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ తో పాటుగా పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయం పునర్నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా భక్తజన సందోహం మధ్య అనేక విశేషమైనటువంటి భక్తుల మధ్య కూడా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క లక్ష్మీపురం గ్రామంలో సుమారు 103 సంవత్సరాల క్రితం సింగులూరి వెంకట్రామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయాన్ని అక్కిశెట్టి సత్యం గారి యొక్క స్థలంలో నిర్మాణం చేసి అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేక వైద్యపరమైనటువంటి సేవల్ని ఆయన చేస్తూ ఈ యొక్క రామచంద్రుడి యొక్క సేవలో తరించారు. కొంతకాలంగా ఈ యొక్క ఆలయం శిథిలావస్థకు చేరుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటటువంటి సత్సంకల్పంలో మరలా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి మారిశెట్టి నాగ వెంకట రవీంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఆలయానికి మరలా పునః జీర్ణోద్ధరణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. కావున 50 మంది భక్త మహాశీలు కూడా ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలను పొంది రామచంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలై సుఖంగా జీవించాలని కోరుచున్నాం. ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా విశేషంగా తమ యొక్క సేవా తత్పరతను తాటుకుని తమ యొక్క సేవని స్వామివారికి అందిస్తూ
నిరంతరము కూడా ఈ యొక్క రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఈ గ్రామంలో రామాలయం నిర్మాణం చేసినటువంటి దాత నాగు గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ సింగులూరు వెంకటరామయ్య గారు అంటే ఇక్కడ 2 జిల్లాలకు కూడా తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. అలాగే మాకు చిన్నతనంలోనూ కూడా ఆయన గురించి ఇక్కడ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. భోజనం టైంకి ఆ ఇంటికి వెళ్తే భోజనం తినకుండా కూడా ఎవరిని వెళ్ళనిచ్చేటువంటి వ్యక్తి కాదు ఆ మహానుభావుడు. మరి అలాగే వారి మనవడైనటువంటి నాగు గారు ఈ రోజు ఈ గుడికి అయ్యేటువంటి వ్యయాన్ని మొత్తాన్ని భరించి, అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం ఇక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీలిమేలు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఈ రామాలయం పునర్నిర్మాణం కోసం వచ్చిన ప్రజలకి అందరికీ పేరు పేరున, రామాలయం అంటేనే మన భారతదేశంలోనే పెద్ద పేరుగాంచిన అయోధ్య లాంటి గ్రామం లాంటికి మన లక్ష్మీపురం గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యాలతో ఈ రామాలయాన్ని పునర్నిర్మాణం చేసి అందరి సహకారంతో త్వరలో ఈ రామాలయాన్ని ప్రారంభించే అవకాశాన్ని నాగు గారు ఇక్కడ పెద్దలందరూ సహకారంతో చేసి త్వరలో మాకు ఈ రామాలయ పునఃప్రమాణాన్ని శంకుస్థాపన పూర్తి చేస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాం. ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ నెల 5వ తేదీ వరకు జరిగే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి రాములు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణం మండలానికి చెందిన 345 మంది విద్యార్థులు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారన్నారు. వీరి కోసం పట్టణంలో 2 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ప్రతిరోజు క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా జూన్ 12వ తేదీన వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ పేరుతో క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందాల్సిన మౌలిక వసతుల కిట్లను అందిస్తామని ఎంఈఓ రాములు తెలిపారు. మరి 2026 మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షలలో మరి మొన్న వచ్చినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మన గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి మొత్తం 12 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి మన మండలంలో. దీనికి గాను 810 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవడం జరిగింది. మరి ఇందులో 560 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. 250 మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 1201 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 1140 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వడం, అదేవిధంగా 95 మంది విద్యార్థులు మాత్రమే మరి ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి దీనికి గాను ఈ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి మరి ఆ పాఠశాల విద్యాశాఖ వారు నిన్నటి నుంచి రెమెడియల్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫెయిల్ అయిన విద్యార్థులను రప్పించి మరి పాఠశాలలకి ఆ సబ్జెక్ట్ టీచర్స్ కూడా ప్రతిరోజు ఒక టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకుని ఈ నెల 25వ తారీఖు నుంచి జరగబోయేటటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి 20 రోజులు పిల్లల్ని సన్నద్ధం చేయడం కోసం అని చెప్పేసి పిల్లల్ని పాఠశాలకు రప్పించి వాళ్ళకి సబ్జెక్ట్లో ఉన్నటువంటి డౌట్స్ కానీ క్లారిఫై చేయడం, వాళ్ళు చేసినట్టు మిస్టేక్స్ని క్లారిఫై చేయడం కోసం మరి సబ్జెక్ట్ టీచర్స్ డైలీ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా ఎంయూలుగా ప్రతి హై స్కూల్కి వెళ్ళి విజిట్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రేపు 25వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు జరిగేటటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి మన జంగారెడ్డిగూడెం మండలంలో 2 సప్లిమెంటరీ ఎగ్జామ్ సెంటర్ని కూడా కేటాయించడం జరుగుతుంది. మరి దీనికి గాను విద్యార్థులను కూడా సన్నద్ధం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి జూన్ 12వ తారీఖు నుంచి మన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయి. దీనికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో మరి అడ్మిషన్స్ ఎక్కువగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వము మరి దీన్ని ప్రత్యేకంగా దృష్టి సారించడం మూలన స్పెషల్ డ్రైవ్ అనేది ఎన్రోల్మెంట్ డ్రైవ్ అని చెప్పేసి కార్యక్రమాన్ని ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, అలాగే ఎంఈఓలు, అధికారులు అందరూ కూడాను మరి చేపట్టడం జరుగుతుంది. మరి అంగన్వాడీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా, అదేవిధంగా మనకు 5 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులు అందరూ కూడాను 1వ తరగతికి ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులు అందరూ కూడాను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది కార్యక్రమము మరి ముమ్మరంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో ఒక వారం 10 రోజుల్లో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందించేటటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, అలాగే షూస్, సాక్స్, బెల్ట్స్, నోట్బుక్స్ అన్నీ కూడా త్వరలో విద్యార్థులకు రేపు పాఠశాల పునః ప్రారంభమైన నాటికి అందరికీ కూడా ఈ ఉచిత పాఠ్య పుస్తకాలు, ఈ కిట్స్ అందించడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న విఘ్నేశ్వర ఆలయంలో అన్నదానాన్ని ప్రారంభించడం శుభ పరిణామమని టీడీపీ నాయకులు ఏలూరు ఫణికుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ ఆవరణలో ఉన్న విఘ్నేశ్వర ఆలయంలో గండ్రాల బ్రదర్స్ సహకారంతో బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు చెరుకూరి శ్రీధర్ తో కలిసి ప్రారంభించిన ఫణికుమార్ మాట్లాడుతూ 2018వ సంవత్సరంలో మార్కెట్ యార్డ్ ఆవరణలో విఘ్నేశ్వర ఆలయాన్ని నిర్మించారన్నారు. ఈ ఆలయంలో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుమర్తి సురేష్ బాబు, చిత్తపూరి దుర్గేష్, మోతుకూరి నరేష్, ఆరవ శ్రీనివాసమూర్తి, తోట సతీష్ తో పాటుగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై గణేశ. జంగారెడ్డిగూడెంలో మార్కెట్ యార్డ్ అండ్ వేయించేసి ఉన్నటువంటి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయందు ఈ రోజు నుంచి ప్రతి బుధవారం నాడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానానికి విశేషంగా భక్తులందరూ వచ్చి ఈ అన్నదానానికి సహకరించవలసిందిగా కమిటీ తరఫున ఆలయ కమిటీ సభ్యులందరూ కూర్చున్నారు. అట్లాగే ఎవరింట్లో అయినా సరే పుట్టినరోజులు గాని పెళ్లి రోజులు గాని ఏదన్నా విశేషమైన రోజులు ఉన్నప్పుడు ఆ రోజు కానుకగా ఈ రోజు ఇక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేయమని అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ నందు ఈ 2018వ సంవత్సరంలో సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయం నెలకొల్పడం జరిగింది. అట్లాగే ఈ ఆలయం కట్టిన దగ్గర నుంచి కూడా అందరికీ కూడా మంచి జరుగుతూ ఉంది. ఈ ఆలయం కట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా సరే ఫస్ట్ విఘ్నేశ్వరుడికి చేసి విఘ్నేశ్వర పూజ చేసే కార్యక్రమం మొదలు జరుగుతుంది. మార్కెట్ యార్డ్ మీద వందలాది మంది కార్మికులు జీవనాభివృద్ధిని పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఎప్పుడు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని అలాగే ఈ ఆలయం నందు నిత్య పూజలు సంకట చతుర్దశి కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఆ పూజల్లో పాల్గొనాలని అలాగే ఆ పూజల్లో ఎవరన్నా పాల్గొనాలంటే అభివృద్ధి కమిటీ తెలియజేస్తే ఇక్కడ జరిగే కార్యక్రమాలందరికీ కూడా సహకరిస్తారు. ఈ రోజున ఇక్కడ అన్నదానం ప్రారంభించడం చాలా మంచి రోజు, మంచి ఉపయోగకరమైన రోజు. ఈ రోజు ప్రారంభించిన అన్నదానం నిర్విఘ్నంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీఏ విద్యతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని ఐసీఏఐ కెరియర్ కౌన్సిలింగ్ కమిటీ కోఆపరేటివ్ సభ్యులు చార్టర్ అకౌంటెంట్ వందనపు రవికిరణ్ పేర్కొన్నారు. సీఏ విద్యపై అవగాహన కల్పిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో సీఏ రవికిరణ్ మీడియాతో మాట్లాడారు. సీఏ విద్య పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఏ విద్యపై పలు అపోహలు ఉన్నాయని వాటిని నివృత్తి చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి విద్యల కంటే సీఏ విద్యను అభ్యసించడానికి ఖర్చు తక్కువ అవుతుందని, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కావున సీఏ విద్య పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరచాలని రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. మెయిన్ ఏంటంటే సీఏ కోర్సు గురించి అవేర్నెస్ కావాలి. ముందు భయం తొలగాలనే ఉద్దేశంతో జనాలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడు అందరికీ ఇంజనీరింగ్, ఎంసెట్ దాని గురించి, తర్వాత జేఈ మెయిన్స్ గురించి, తర్వాత మెడికల్ గురించి అవేర్నెస్ ఉంది తప్ప సీఏ దాని గురించి కోర్సు గురించి అవేర్నెస్ లేదు. చాలామంది మనసులో భయం ఏంటంటే సీఏ కోర్స్ అంటే చాలా కష్టం అనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. కష్టం కాదండి ఇది. అందుకోసం ఆ కష్టం లేదని చెప్పడం, నివృత్తి చేయడం కోసం మెయిన్ మేము అందరం ఈ కౌన్సిల్ యొక్క మెయిన్ ఏంటంటే జనాల్లో తీసుకెళ్ళి స్టూడెంట్స్ని ఎక్కువ మంది జాయిన్ చేయాలని. ఇవాళ ప్రజెంట్ కంప్యూటర్ సిస్టమ్స్లో ఏఏ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కూడా కొంచెం కష్టంగానే ఉంది. అటువంటి వాళ్ళకి కూడా మా సీఏ ఎప్పుడు కూడా 365 days కూడా బాగుంటుందని వచ్చాము. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ సంవత్సరం క్వాలిఫైడ్ కన్నా రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉంది. అందుకోసం కొంచెం ఇది ఉంటుందండి. మెయిన్ మాకు మొత్తం క్వాలిఫై ఇచ్చింది వచ్చి 4,38,000 మొత్తం సీఏ అయింది. ఇప్పుడు దాకా స్టూడెంట్స్ వచ్చి 11,30,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మాకు మొత్తం వచ్చేసరికి బ్రాంచెస్లో 185 బ్రాంచెస్ మన ఇండియాలోను, తర్వాత ఫారెన్లో 54 బ్రాంచెస్ ఉన్నాయండి. 185 బ్రాంచుల్లో నేను 2022-23 వెస్ట్ గోదావరి బ్రాంచ్కి ఒక చైర్మన్గా చేసి అప్పుడు కెరీర్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేయడం జరిగింది. మెయిన్ ఈ సిలబస్లోకి వచ్చేసరికి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. అందుకోసం కాస్ట్ అవేర్నెస్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో దీనికి మెయిన్ కాస్ట్ తగ్గుద్ది. దీంతో చెప్పేటప్పుడు ఏంటంటే 2 కొటేషన్స్ కంపల్సరీ మనం నోట్ చేయాలి. ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ మన నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి నా సిగ్నేచర్ కన్నా చార్టర్డ్ అకౌంటెంట్ సిగ్నేచర్ మోర్ వాల్యూ అని ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. తర్వాత మొన్న పిల్లర్ ఆఫ్ ది ఎకనామిక్ గవర్నెన్స్ అనేసి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మోరమ్ గారు కూడా ఆవిడ కూడా చెప్పడం జరిగింది. అంటే సీఏ యొక్క వాల్యూ గురించి చెప్తున్నానండి. అందుకే వీళ్ళిద్దరు కూడా కామెంట్స్ కూడా రిమార్క్స్ మీకు చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసరికి 10th కాడి నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. 12th అవ్వడంతో
మనం ఇమీడియట్లీ కూడా సిఏలో జాయిన్ అవ్వచ్చండి. జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఫౌండేషన్ అంటారు దాన్ని. ఆ ఫౌండేషన్ రాయడానికి ఎవ్రీ 3 years ఈ సంవత్సరం 3 సార్లు ఎగ్జామ్ ఉంటుంది. అది 3 times చేస్తే ఆ ఎగ్జామ్ పాస్ అవ్వడం వెంటనే మనం ఇందులో కూడా సిఏలో ఇంటర్ ఫైనల్ ఉంటాయి. ఇంతకుముందు సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్లో 4 గ్రూప్కి 4 సబ్జెక్టులు ఉండి ఇప్పుడు 3 అయినాయండి, 6 సబ్జెక్ట్సే. ఈ కోర్సు అదర్ కోర్సుల కన్నా ఎక్కువ డిమాండ్ ఉంది. దీనికి ఏ డౌట్ ఉన్నా కూడా మేము QR కోడ్ కూడా ప్రతిదీ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఆ QR కోడ్ స్కాన్ చేసుకుంటే అసలు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్కులు ఏంటన్నది ఉంటుంది. తర్వాత ఏ CA దగ్గరికి వెళ్ళినా కూడా దీని గురించి ఇమీడియట్లీ క్లారిఫికేషన్, మీ దగ్గరలో ఉన్న CA దగ్గరికి వెళ్ళినా కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే దగ్గరున్న బ్రాంచెస్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. లేదు ఎవరు చెప్పకపోయినా కూడా కింద మా అడ్రస్ ఉంటుందండి, కెరీర్ కౌన్సిలింగ్ కమిటీ మెంబర్స్ ఉంటుంది. వాళ్ళు కాంటాక్ట్ చేసినా కూడా మీకు ఏ సందేహం ఉన్నా కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. CA చదవడంలో ఫేమ్ ఒకటి ఉంటుంది, రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది, మనీ ఒకటి సంపాదించుకోవచ్చండి. చదువుకునేటప్పుడు కూడా మనం స్టైఫండ్ ద్వారా కూడా పూర్వం తక్కువ ఉండేది, ఇప్పుడు స్టైఫండ్స్ కూడా పెరిగినాయి. ఆ స్టైఫండ్స్ కూడా బాగుంటాయి కాబట్టి అందరూ కూడా CA చదువుకుని ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఎవరినైనా ఎనీ CAని అడగండి, లేకపోతే మమ్మల్ని అడగండి. సో అడిగితే మేము నివృత్తి చేస్తాం. మీరు ఇమీడియట్లీ CA చదువుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో, ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఒకటండి, నేను 30 years ప్రాక్టీస్లో ఉండి నేను దాని గురించి ఎంజాయ్ చేస్తూ మీకు చెప్తున్నానండి. అంతేగాని ప్రాక్టికల్గా నేను CA యొక్క అనుభవం ఉంది కాబట్టి నేను మీకు అందరికీ చెప్పగలుగుతున్నాను. అందుకే మీరు అందరూ కూడా CA చదువుకుని మీ భవిష్యత్తు అంతా బాగుండాలని కోరుకుంటూ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే మూల విరాట్కు విశిష్ట అభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ను వాసుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, RTC బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత.
గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్పా తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. వార్తల్లోకి స్వాగతం.
జిల్లాలో ఆర్ఓబీల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ లో జేసీ అభిషేక్ గౌడ, సహాయ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, దెందులూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సేకరణలో రైతులు, ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడాలన్నారు. భూములు ఇచ్చిన వారికి త్వరితం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సీతంపేట వద్ద జాతీయ రహదారి దాటేందుకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. ఇక్కడ ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, విషయాన్ని ఎన్హెచ్ అథారిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన చర్యలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ అండర్ పాస్ నిర్మించాలని, పంగిడిగూడెం వద్ద ఆర్ఓబీ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. భీమడోలు, కోడూరుపాడు, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు, బాదంపూడికి ఆర్ఓబీలు మంజూరయ్యాయని, పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే ధర్మరాజు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజు చనిపోతుంటే రోజు మేము దండ పెట్టేసి అన్ని ఖర్చు వచ్చే స్కూల్ పిల్లలు ఉన్నాం. ఒక్క స్కూల్ పిల్లవాడికైనా ఏమైనా ప్రమాదం జరిగిందంటే మారిస్తే కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఏలూరులోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు ఎస్పీ నగదు పురస్కారాలను అందజేశారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో పోలీస్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. విద్యార్థులు కేవలం మార్కులతోనే ఆగిపోకుండా దేశానికి ఉపయోగపడే ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్కూల్ విద్యార్థులకు మెరుగైన వసతులు, విద్యా ప్రమాణాలు అందించడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సతీష్ కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు స్రవంతి తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అవుతామను, లేకపోతే పెద్ద డాక్టర్ అవుతామను, దానికి మించి చిన్న గోల్స్ ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించగలిగేంత మీకు ఆల్రెడీ ఆ స్కిల్ ఉంది. ఆ స్కిల్ ని సపోర్ట్ చేసే పేరెంట్స్ కూడా మీకున్నారు. ఇప్పుడు మీ పేరెంట్స్ అందరూ చాలా కష్టపడి సంపాదించి మిమ్మల్ని ఇక్కడ ముందుకు పంపించుంటారు కదా. ఒకవేళ పోలీస్ స్కూల్లో ఫీజు తక్కువైనా కూడా ఆ తక్కువ ఫీజుని కట్టడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఉన్న సుఖాలు వాళ్ళు వదిలేసుకుని ఉంటారు. చాలా మంది ఉంటారు, మంచి బైక్ కొనుక్కోవచ్చు, మంచి ఫోన్ కొనుక్కోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్ పెద్ద పెద్ద బైక్లు, పెద్ద పెద్ద ఫోన్లు కొనుక్కుంటారు, కొంచెం కార్లు కొనుక్కుంటారు. కానీ మీ పేరెంట్స్ అందరూ నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సంపాదించే ప్రతి ఒక్కరు మీ మీద ఖర్చు పెట్టారు. సో వాళ్ళు మన మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారో అది డబ్బు కాదు, వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ భవిష్యత్ అన్ని వాళ్ళు చాలా ఆనందాలు కోల్పోయి డబ్బుకి వెనకాడడం, లేకపోతే ఇప్పుడు దాకా మీకు వెనకాడ ఉండదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,20,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,68,68,980 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేంద్ర త్రివేంద్రనాథ్ తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 141 గ్రాముల బంగారం, 3 కేజీల 111 గ్రాములు వెండి లభించినట్లు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన. పలువురు ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరు. ఈ నెల 25 నుంచి జూన్ 5 వరకు 10వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపిన ఎంఈఓ రాములు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ విఘ్నేశ్వర ఆలయంలో ప్రతి బుధవారం అన్నదానం నిర్వహణకు శ్రీకారం. దాతల సహకారం కోరిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.